రోజు మేము ఫంక్షన్కి వెళ్ళాలని పొద్దున్నే లేచి రెడీ అయితే అయిపోయాము. మా చిన్నమ్మ వాళ్ళ కూతురు బిడ్డ ఓనీల ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. మీకు అచ్చ తెలుగులో చెప్పాలంటే పెద్దపాప ఫంక్షన్కి వెళ్ళాము. వెళ్ళగానే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు. చాలా మంది అనుకోవచ్చు ఈ కాలంలో కూడా ఈ పెద్దపాప ఫంక్షన్లు ఏంటి అని. నాకు తెలిసి ఆడపిల్ల ఉండే ప్రతి ఇంట్లో జరగాల్సిన మొట్టమొదటి శుభకార్యం ఇది. ఈ కాలంలో చాలా మంది ఆడపిల్ల పెద్దపాప అయిందంటే చాలు అసలు ఎవరికి తెలియనియరు. అది ఎందుకో మరి నాకు తెలీదు. అయినా ఎవరి ఇష్టం వాళ్ళది లేండి, మనకెందుకు. ఇక్కడ అలా కాదు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇక మేము తెచ్చిన సాంగేము, పిండి వంటలు, బట్టలు అయితే ఇచ్చేసాము. వీళ్ళంతా మా ఫ్యామిలీ, ఇంకా సగం మంది రాలేదు. వాళ్ళు కూడా వస్తే స్టేజ్ అసలు సరిపోయేది కాదు. ఎవరి లోపల ఎంత బాధ ఉన్నా కూడా పైకి నవ్వుతూ నీ చీర బాగుంది, నీ నగలు బాగున్నాయా, ఎక్కడ కొన్నావని ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నేను వచ్చిన వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్లు అయితే నా బిడ్డ ఇస్తుంది. ఎక్కడ ఉన్నా అందరిలో కలిసిపోతుంది. ఇక ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోంచేసి ఇంటికైతే బయలుదేరాము. ఫంక్షన్ హాల్కి దగ్గరలోనే మా చిన్నమ్మ వాళ్ళ కొత్త ఇల్లు అయితే కట్టిస్తున్నారు. అక్కడికైతే వెళ్ళాము. టీవీ పెట్టే ప్లేస్ అయితే నాకు భలే నచ్చిందబ్బా.